నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ స్పెషల్ ఫోకస్. టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాలు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నామన్న సోయి లేదు. నిస్సిగ్గుగా అబద్ధాలను దంచడమే పని. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్. ఈ ఇంట్రడక్షన్ అంతా ఎవరి గురించో దట్ ఈజ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నటనకు ఇచ్చినట్లు అబద్ధాలకు ఆస్కారిస్తే ఈయన్నే ఎంపిక చేస్తారు. అందులో అనుమానమేమీ లేదు. గుంపు మేస్త్రికి తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం, అడ్డగోలు అబద్ధాలు, ఆవుతోలు కప్పుకున్న తోడేలులాగా బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు కదా, అలా డొంక తిరుగుడు మాటలు. రైతు రుణమాఫీని, రైతు భరోసాను ఎప్పుడో ఇచ్చినట్టు, అసలు ఇవ్వాల్సిందేమీ లేదన్నట్టు ఆయన ఇచ్చిన బిల్డప్లు చూస్తుంటే ఔరా అని ముక్కును వేలేసుకోవాల్సిందే. తమ ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడ్డాయేమోనని రైతుల అకౌంట్లు చెక్ చేసుకోవాల్సిందే. ఎంత దారుణం అంటే, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన రేవంత్ గ్లోబల్స్ ప్రచారంతో పాలన చేస్తున్నాడు. తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తూ రైతన్నలకు తీరని ద్రోహాన్ని చేస్తున్నాడు. సీఎం పీఠంపై కూర్చున్న తొలి రోజు నుంచే అబద్ధాలను డోస్ పెంచిన గుంపు మేస్త్రి చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. తాజాగా ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది. అసలు సంగతి ఏంటో అర్థమైపోయింది. ఇంతకీ ఏంటది? మేస్త్రి ఇస్త్రీ కదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. రాజకీయాలంటే వ్యక్తిగత దూషణలు కాదు, ప్రజా జీవితంలో విలువలకు కట్టుబడాలి. నేతల ప్రవర్తనను ప్రజలు గమనిస్తారు. రాజకీయాల్లో దుర్భాషలు కరెక్ట్ కాదు. పబ్లిక్ ప్రచార పిచ్చిలో పాలనను గాలికి వదిలేస్తే వచ్చేవి ఇలాంటి గాలి మాటలే. ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు రోజుకొక స్టంట్ చేస్తే నష్టపోయేది రాష్ట్ర ప్రజలే. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు నిండినా ఇప్పటికీ హామీలను అమలులోకి తీసుకురాలేని అసమర్థత బంధు, రుణమాఫీ, రైతు భరోసాపై నిస్సిగ్గుగా అబద్ధాలను వల్లెవేశాడు. ఇంతకీ ఆ వల్లెవేత క్రమం ఎలా ఉందో మీరు చూడండి. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. విన్నారు కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత అవగాహన లేమితో మాట్లాడుతున్నాడో అర్థమైందా? నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. రైతు భరోసా ఇచ్చినాం, కానీ అందరికీ వచ్చిందో రాలేదో తెలియదని ఒక ముఖ్యమంత్రి చెప్పాడంటే ఏమర్థం చేసుకోవాలి? వినండి. హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్లు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, టాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్లి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈ రోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తాడట. మూసీ పరివాహక ప్రజల కడుపు కొట్టి ఒడ్డుపైన కూరగాయలు పండిస్తాడట. హోటళ్లు పెట్టించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాడట. రాష్ట్రంలో ఎంత అసమర్థ పాలన కొనసాగుతుందనడానికి ఈ మాటలే నిదర్శనం. ఇవి సీఎం స్థాయి వ్యక్తి అనాల్సిన మాటలా? రాష్ట్ర రైతాంగంకు ఏమిచ్చామనే సోయి కూడా లేకుండా పాలన చేస్తోందా? పాలనే చేతకాదనుకున్నాం, కానీ ఇప్పుడు సీఎం రేవంత్ మాటలపై సొంత పార్టీ వాళ్లే విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం రేవంత్ అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనం అనేలా తన మాటల రూపంలో మరోసారి బట్టబయలైంది. వాస్తవానికి యాసంగికి ఇవ్వాల్సిన రైతు భరోసా పెట్టుబడి సాయం ప్రభుత్వం లేదు. అయినప్పటికీ రైతు భరోసా ఇచ్చినట్లుగా సీఎం చెబుతుండటం విడ్డూరం.
అందరికీ వచ్చిందో లేదో తనకు తెలియదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సొంత పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. ఇదే కాదు, మనోడి ఆణిముత్యాలు చాలానే ఉన్నాయి. ఇది వినండోసారి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈ రోజు యావరేజ్ గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఏమంటున్నాడు ఈ మేస్త్రి? 30-40 ఏళ్లలో ప్రభుత్వ సర్వీసులో సేవలందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్ ఇవ్వడానికి పైసలు లేవట, ఖజానా ఖాళీగా ఉందట. అయినా ఏదో రకంగా సమన్వయం చేసి సదురుతున్నాడట. ఇలా చెప్పడానికి కనీసం సిగ్గైనా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగాల మీద ఇంకా ఏమన్నాడో ఓసారి వినండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా, 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మందిని ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. 2 లక్షల జాబ్ క్యాలెండర్ అంటూ గొప్పలు చెబుతూ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఉద్యోగులు నిరుద్యోగులంటే ఎంత చులకన భావంతో చూస్తుందో తన మాటల రూపంలో బయటపెట్టాడు. సీఎం రేవంత్ అహంకార భావంతో చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను, ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు నిరుద్యోగ సంఘాలు. అధికారంలోకి వస్తే తొలేడాదే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడేమో కూరగాయల షాపులు, హోటళ్లతో ఉపాధి కల్పిస్తామని చెప్పడమేంటని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ చేసిన మోసానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన అవమానానికి బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. కోట్ల రూపాయలతో మూసీ అభివృద్ధి చేస్తామంటున్నాడు. 5,000 కోట్ల రూపాయలతో మూసీ ఒడ్డున గాంధీ సరోవర్ పేరుతో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తానంటున్నాడు. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేనని, సర్కార్ ఖజానా ఖాళీగా ఉందని బొంకుతున్నాడు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. తాము దాచుకున్న డబ్బులు తమకిచ్చేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకివ్వడానికి ఖజానా ఖాళీగా ఉంటే మూసీ తీర అభివృద్ధికి 1,00,000 కోట్లు, గాంధీ సరోవరకు 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మూసీ తీరంలో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటుపై రేవంత్ కూసిన కూతలేంటో వినండి. 4 సార్లు ప్రకాశాన్ని గెలిచిండానంటే మీ బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓడు కాబట్టే గెలిచింది. మీరు ఓట్లు వేస్తే గెలిచారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యండి. ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదనే కోపమో కానీ అపార్ట్మెంట్ వాసులపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ వాళ్లు ఓట్లు వేస్తే తాము గెలవలేదని అన్నాడు. మూసీ నది వద్ద 5,000 కోట్ల రూపాయలతో భారీ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పుకొచ్చాడు. ఇందుకోసం స్థలాన్ని సేకరిస్తోంది కూడా. అక్కడే ఉన్న మధ్యతరగతి అపార్ట్మెంట్ ను కూల్చివేయాలని నిర్ణయించింది. దీంతో అపార్ట్మెంట్ వాసులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో వారిపై అసహనంతోనే సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పార్టీకి ఓట్లు వేయని అపార్ట్మెంట్ వాసులతో తమకు అవసరం లేదని
రైతు రుణమాఫీ భరోసాపై గుంపు మేస్త్రి ఎందుకింత దిగజారి మాట్లాడుతున్నాడు? అసలు మున్సిపల్ ఎన్నికలకు ముందు రైతు బంధు కోసం ఆర్బీఐ నుంచి తెచ్చిన 9,000 కోట్లు ఎక్కడికి పోయాయి? ఖజానా నింపిన రైతు బంధు నిధులను ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు? ప్రత్యేకంగా తెచ్చిన నిధులు ఇవ్వకపోవడం వెనుక దాగి ఉన్న అసలు కుట్ర ఏంటి? మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతుల ఖాతాలలో వేస్తామన్న మాట ఎందుకు తప్పాడు? అసమర్థ సీఎం అసలు లక్ష్యం ఏంటి? చూద్దాం. ఇంత నిస్సిగ్గుగా ఎలా అబద్ధాలు చెబుతాడు రేవంత్? రాష్ట్రంలో ప్రతి రైతు రుణమాఫీ చేశామని చెప్పిన మాటలన్నీ తుస్సేనని తేలిపోయింది. ప్రతి రైతుకు ఏడాదిలోనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామని గప్పాలు కొట్టిన రేవంత్ ఇప్పుడేమైంది? మాట తప్పాడు, మడమ తిప్పాడు. 2 ఏళ్లుగా రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రజలను, దాదాపు 40 లక్షల రైతులను దొంగ మాటలతో నమ్మించి గొంతు కోసింది నిజమని ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ అంటే కన్నింగ్ పార్టీ అని, రైతులను దగా చేసే పార్టీ అని ఒప్పుకున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేశామని పచ్చి అబద్ధాలతో అన్నదాతలను నిలువున మోసం చేశాడు. రుణమాఫీపై బీఆర్ఎస్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఆధారాలతో సహా ఎండగడుతూనే ఉంది. ఈ రోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే, సమస్యలు ఉన్నాయండి. ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే 31 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మేము కింద నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను. అసలు ఏం జరుగుతూ ఉంది అంటే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది. సార్, 31 రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు. అందులో ప్రధానంగా మీరు ఇంకొక గమ్మత్ జిమ్మిక్ ఏం చేసిండ్రు, ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 1,00,000 రూపాయల లోపు మాఫీ, ఫేజ్ 2 1,50,000, ఫేజ్ 3 2 లక్షల లోపు అన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చారు. ఫేజ్ 3కి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసిండ్రు. ఊర్లకు పోతే ఏమవుతుంది, వివరాలు లేవండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది, ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని. ఫేజ్ 1, ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి, ఫేజ్ 3కి వచ్చేసరికి బ్యాంకులకు పంపిరు తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు. ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం 31 సాకులు చూపించింది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే దాదాపు 35 నుంచి 45 లక్షల రైతులు ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల కేవలం 60% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. మొన్నటికి మొన్న రైతు రుణమాఫీపై రాష్ట్రంలో ఎంతమంది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందో చెప్పాలి అని సవాల్ విసిరితే రేవంత్ కానీ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో రుణమాఫీ చేశాను, అది అందరికీ అందిందో లేదో అని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి. రుణమాఫీపై ప్రజా వ్యతిరేకత పెరగడం, రైతులు సర్కారుపై ఆగ్రహంతో ఉండడంతో అధికారులపై బద్నాన్ని నెట్టేస్తున్నాడు రేవంత్. లెక్కలు పక్కాగా తెలియకుండానే అబద్ధాలతో పాలన చేస్తున్న గుంపు మేస్త్రి రాష్ట్ర ప్రజలను, రైతులను నిక్కచ్చిగా తప్పుదోవ పట్టిస్తున్నాడు. అసలు ప్రభుత్వాన్ని అధికారులు నడుపుతున్నారా, లేక అధికారులను ప్రభుత్వం నడుపుతుందా? అర్థం కాని పరిస్థితులు దాపురించాయి ఇప్పుడు తెలంగాణలో. ఢోకా రైతు భరోసా ఇచ్చామని చెప్పడానికి సిగ్గుండాలి కదా సీఎం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలవుతుంది? ఎన్నిసార్లు రైతు భరోసా ఇచ్చారు? ఎన్ని పంటలకు ఇన్ టైంలో వేశారు? అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కోసం సేకరించిన 7,000 కోట్లు ఎక్కడికి పోయాయి? అధికారంలోకి రాగానే ఎవరి ఖాతాలోకి ఆ నిధులను మళ్లించారు? 2.5 ఏళ్లలో 5 సార్లు పడాల్సిన రైతు భరోసా ఎన్నిసార్లు పడింది? 2 సార్లు ఎగ్గొట్టి కేవలం 2 సార్లు మాత్రమే అరకొరగా రైతు భరోసా ఇచ్చి ఇప్పుడు రైతు భరోసా అమలు చేశామని చెప్పడమేంది? మా కుటుంబంలో 4 ఉన్నాం. మా నాన్న, మా అన్న, నేను, మా తమ్ముడు. మా తమ్మునికి గాలే, మా నాన్నకు గాలే. మీ తమ్ముని గాలే, మీ నాన్నకు గాలే. మీ తమ్మునికి ఎంత ఉంది? లక్ష కూడా కాలే. మరి ఎట్లానే ఇట్లా మీకు అటు రైతు భరోసా వస్తుందా కనీసం? ఇంతవరకు లేదు.
రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, కానీ బోనస్ కూడా లేదు. కేసీఆర్ ఏడాదికి 2 సార్లే రైతు బంధు ఇస్తున్నారు. 3వ పంటకు ఇవ్వడం లేదని విమర్శించిన నోరు ఇప్పుడు ఎన్నిసార్లు రైతు భరోసా వేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 3వ పంటకు రైతు భరోసా ఏమైంది? సంవత్సరానికి ఇస్తామన్న 15,000 కాకుండా ఎందుకు 10,000 ఇస్తున్నారు? అది కూడా పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. మరోవైపు ఇటీవల రైతు భరోసా కోసం అంటూ ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర దాదాపు 9,000 కోట్లు అప్పు చేసింది. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు ఖాతాల్లో పడతాయంటూ సీఎం నుంచి మంత్రుల వరకు అందరూ ఢంకా బజాయించారు. అనుకూల గుంపు మీడియాకు లీకులిచ్చి తాటికాయంత అక్షరాలతో రాయించుకున్నారు. మరి ఆ 9,000 కోట్లు ఎక్కడికి పోయినట్టు? ఎందుకు ఇంకా రైతు ఖాతాల్లో జమ కాలేదు? కేరళలో ఎన్నికల ఖర్చు కోసం ఆ నిధులను దారి మళ్లించారా? అసలేం చెప్పాలనుకొని ఏం చెప్పావు మిస్టర్ సీఎం? రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. దేనికైనా ఓ సంస్కారం కావాలి. ఒక హోదాలో ఉండి మాట్లాడినప్పుడు ప్రతి మాట కౌంట్ అవుతుందన్న భావన ఉండాలి. బయట అబద్ధాలు, లోపల అబద్ధాలతోనే సభ నడుపుతున్న చరిత్ర రేవంత్ది. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా సల్లారలేదన్నట్టున్నది ఆయన తీరు. అబద్ధాల వల్లవేతకే సభలను వాడుకుంటున్నాడు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లుంది ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి. గత ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేసినా కాంగ్రెస్ చెప్పిన మోసాలకు ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. హామీలపై మాట మార్చుతుంది. రాష్ట్రం దివాళా తీసిందనే ప్రచారం మొదలుపెట్టింది. హామీలను అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటు కాంగ్రెస్ పాలన దినమొక గండంగా సాగుతోంది. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిన పీఆర్ స్టంట్స్ తప్ప పెద్దగా ప్రజలకు ఉపయోగపడి తీసుకున్న నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేదు. అబద్ధాలు, అర్ధసత్యాలతో, సంస్కారం లేని భాషతో నోటికొచ్చినట్టు కూస్తున్నాడు. రేవంత్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్, అడ్డమైన భాషకి ఆద్యుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నేతలను ట్రోలింగ్ చేసిన చరిత్ర ఇతగాడిది. ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నెరేటివ్స్, ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్, ఫాదర్ ఆఫ్ ఫౌల్ లాంగ్వేజ్, ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అవును, 100% గుంపు మేస్త్రి తత్వం ఇదే. ఈయన మాటలు వంకాయ బాంబులు, చేతలు మాత్రం నాగుపాము బాంబులు. తన రాజకీయ స్వార్థానికి ఎవరినైనా బలి చేసే ఉచ్చిరి రాజకీయం చేయడం రేవంత్కు వెన్నతో పెట్టిన విద్య. తన గురువు చంద్రబాబు రాజకీయాన్ని నరనరాన వంట పట్టించుకున్న ఈ గుంపు మేస్త్రి తెలంగాణ ప్రజలకు మనశ్శాంతిని దూరం చేస్తున్నాడు. అధికారం తాత్కాలికం, మాటలు శాశ్వతం. ఇవాళ మనం వాడిన మాటలే రేపు మనకు ప్రశ్నలుగా నిలుస్తాయి. రాజకీయాలు చేయటం తప్పు కాదు, కానీ వ్యక్తిత్వ హత్యలు సరికాదు. లేకపోతే సమాధానం గట్టిగానే వస్తుంది. అధికారంలో ఉన్నామన్న సోయి లేకపోతే, ప్రజలు గమనిస్తున్నారన్న ఇంగితం లేకుంటే ఫలితం దారుణంగా ప్రతిఫలిస్తుంది. ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే, బూతులతో విరుచుకుపడితే వచ్చే రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. రియాక్షన్ కూడా అలాగే కనిపిస్తుంది. స్థాయి మరిచి, సోయి మరిచి కారు కూతలు కోయడం రేవంత్కు కొత్తేమీ కాదు. ప్రజాపాలనలో పేగులు మెడలేసుకునే మాటలు ఆయనకి వింతేమీ కాదు. మానవ బాంబులంటూ ఉన్మాద ప్రసంగాలు చేయడమంటే ఆత్మాన్యూన్యతతోనే రేవంత్ విచక్షణ కోల్పోయినట్టే. తన పదవి గాలిలో దీపమని భయపడుతున్నట్టే విపక్షాలపై తిట్ల దండకం అందుకుంటూ సొంత పార్టీ నేతల వ్యక్తిత్వ హననం చేస్తున్నాడంటే ఈ మనిషిని ఏమనాలి, ఎలా తిట్టాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటినా ప్రజలకు మాత్రం ఒక్క మంచి పని కూడా చేయలేదు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను అరికోస పెడుతుంది.
ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను అమలు చేయాలని ప్రతిపక్షాలు ప్రజలు కోరుతుంటే రేవంత్ సర్కార్ మాత్రం బుల్డోజ్ రాజకీయాలు చేస్తోంది. అధికారంలో ఉన్నామన్న ఇంగితం లేకుండా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నాడు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే ఓపికతో సమాధానం చెప్పలేక నోటికి పని చెబుతున్నాడు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ పథకాలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించడం ఓ ఆనవాయితీగా వస్తున్నాయి. కానీ ఈ రేవంత్ సర్కార్ మాత్రం కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించాయి. కనీసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు, గ్యారంటీలను కూడా అమలు చేయటం లేదు. వాటిపైన ప్రశ్నిస్తుంటే బూతులతో రెచ్చిపోతున్నాడు. అందుకే ప్రజలు తిరగబడుతున్నారు. మాఫీ లేదు, మన్ను మసానం లేదంటూ శాపనార్థాలు పెడుతున్నారు. రైతులను ఆదుకుంటా అన్నాడు, రైతు మాఫీ, రుణమాఫీ అన్నాడు, రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా రాలేదు. ఇంకా ఏమిచ్చి కాపాడుతాడు ఆయన మమ్మల్ని? రుణమాఫీ నా ఇంట్లో 4 ఉన్నాము, పిల్లగాళ్ళు ఏర్పడిపోయిండు, పిల్లగాడికి రాలేదు, మాకు రాలేదు, ఈయనకు మా ఆయనకు రాలేదు. ఒక్కళ్ళ ఉంటే ఒక్కళ్ళకి 4 ఉంటే ఒక్కళ్ళకన్నా రావద్దా సార్? ఇంకా ఎవరికి చేసిండు రుణమాఫీ? అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పాలనపై పట్టు సాధించలేకపోతున్నాడు. ప్రజలకు ఎలా మెరుగైన పాలన చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇటు ప్రభుత్వంలో సీనియర్ మంత్రులు, సీఎం రేవంత్ మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. మంత్రులెవరూ సీఎంను పట్టించుకోవడం లేదు. ఎక్కువ చేస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరిస్తున్నారట. రేవంత్ చేస్తున్న విమర్శలు ప్రజల్లో వెగటు పుట్టిస్తున్నాయని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్షం కూడా దుయ్యబడుతుంది. ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి, చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ, 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఊపిరాటం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ పాలనపై చేతులెత్తేసింది. ప్రభుత్వం పడిపోతుందన్న భయంలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు రేవంత్. ప్రత్యర్థులను విమర్శించాలన్న ఆతృతలో సంయమనం కోల్పోయి దిక్కుమాలిన కామెంట్స్ చేస్తున్నాడు. రాజకీయాల్లో విమర్శలుండాలి కానీ ప్రజలను హింస వైపు మళ్లించేలా, శాంతి భద్రతలు దెబ్బతినేలా విమర్శలు చేయటం చేతగానితనానికి నిదర్శనం. పాలనపై పట్టుకోల్పోయి ప్రజల దృష్టిని సమస్యల వైపు నుంచి మరల్చేందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడు గుంపు మేస్త్రి. ఏమైనా తెలంగాణ ప్రగతికి గ్రహణం పట్టింది. కేసీఆర్ హయాంలో సమగ్రాభివృద్ధి సాధించిన తెలంగాణ రేవంత్ పాలనలో గోసపడుతున్నది. సంక్షేమం ఊసేలేదు, అభివృద్ధి ధ్యాస లేదు. అందుకే తెలంగాణలో ఏ పల్లెను చూసినా కన్నీరు పెడుతోంది. ఎవరిని కదిలించినా ఆవేదనలు, ఆక్రందనలే వినిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణతో సాగిన కేసీఆర్ పాలనలో తెలంగాణ వైభవం సంతరించుకుంటే, గాడి తప్పిన రేవంత్ పాలనలో అధోగతి పాలవుతోంది. రాష్ట్రంలో కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. రేవంత్ సూక్తులు మహనీయులను మించుతున్నాయి. ఆచరణ మాత్రం ఆర్థిక ఉగ్రవాదిలాగా, హిట్లర్ను మించిన నియంతలా ఉంటాయి. 2 ఏళ్ల కింద ఉన్న ఆదాయం ఇప్పుడు లేదు, భారీగా తగ్గింది. రాబడి పూర్తిగా పోయింది. వెల్త్ క్రియేటివ్ నాణ్యాలు కాకుండా విధ్వంసం చేసే నాణ్యాలు తీసుకోవడంతో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి. దీంతో ప్రభుత్వాన్ని నడపడానికి కాంగ్రెస్ భూముల అమ్మకం ఆదాయం తప్ప మరో రాబడి, ఆర్థిక వనరులు లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియాపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.
చివరిగా ఒక మాట, ఈ 2 ఏళ్లలో రేవంత్ చేసిందేమిటి? ఒక్కరికి జరిగిన న్యాయం ఏమైనా ఉందా? ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? రైతుల దగ్గర నుంచి విద్యార్థుల దాకా, ఉద్యోగుల దాకా అందరూ నెత్తి నోరు బాదుకునేది ఇదే కదా. 2 ఏళ్ల అరాచక పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురవుతున్నది నిజం కాదా? దిగజారుడు భాష ప్రయోగిస్తున్న గుంపు మేస్త్రి ప్రజల్లో పలుచనైంది వాస్తవం కాదా? అభివృద్ధి చేత కాదు కానీ అంతంత పొడుగు మాటలేంది? బాధ్యతాయుతమైన స్థానంలో డైవర్షన్ డ్రామాలు ఎందుకు? ప్రగతి కోసం కాకుండా వినాశనం కోసమే అన్నట్టుగా పాలిస్తున్న రేవంత్. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.